రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి. జై శ్రీరామ్. కార్ఖానా పిఎస్కే వల్ల ఈరోజు మమ్మల్ని తీసుకురావడం జరిగింది. పోలీసు వాళ్ళు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ముందు గుంజుకపోతూ ఇట్లా ఏదో పశువులు మనిషినట్టు వడిస్తూ మొత్తం డీజిల్ లోపల గల్లలో వంటి గుంజుతూ అది దారుణంగా చిత్రహింసలు పెడుతూ కార్యకర్తలు అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఏం అడుగుతున్నాము, మా మందిరం మాకు ఇవ్వమని అడుగుతున్నాము. ఇలా తాతలది ఎవరో సంపాదించలేరు కదా గవర్నమెంట్ కూడా. అక్కడ మందిరం ఎప్పుడో ఉంది, చాలా సంవత్సరాల కింద మందిరం ఉంది కాబట్టి ఆ మందిరం స్థలం ఇవ్వమని అడుగుతున్నాం. అంతేగాని అల్లేదో స్థలం అమ్ముకుంటాం కాబట్టి మీకు మందిరం ఇవ్వము అంటే ఇవాళ ఎక్కడ మందిరం తీసేసి అక్కడ మందిరాల సంబంధించిన స్థలాలన్నీ అమ్ముకోవడానికి ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టుంది. ఇది హిందూ నాయకులు ఉన్నారు, సీఎం ఇవాళ హిందువు, మినిస్టర్ హిందువు, ఇంట్లో పెద్ద పెద్ద కొబ్బరికాయలు కొట్టి పెద్ద పెద్ద పూజలు చేస్తే ఏం లాభం చెప్పు? సమాజం నమ్ముకునే మాత విగ్రహాలు పక్క దొరికిచ్చారు, మీ పూజలకు ఏమి సమస్య ఉంటుంది? మీరు చేసే పనులకు ఏంటి చెప్పండి? అసలు ఎంత దారుణం చెప్పండి. వల్ల ఒక మందిరాన్ని వల్ల అతి దారుణంగా ఒక ఎంఆర్ఓ గారు ఒక ఏసీ గారు ఉండేసి ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తొలగించారు. ఇది కరెక్టేనా? అసలు మీకు ఏమైనా సిగ్గు అనిపిస్తుందా లేదా? ఒకసారి ఆలోచించాడు. అసలు ఇది ఎక్కడ ఇస్తారు? ఒక ముస్లిం దేశంలో ఒక ముస్లిం రాజు పరిపాలిస్తుంటే ఒక క్రిస్టియన్ దేశంలో ఒక క్రిస్టియన్ రాజు పరిపాలిస్తూ తీస్తుంటారు. మీరేమో తుర్కుల సంబంధించిన వారసులే, నాకు క్రిస్టియన్ సంబంధించిన వారసులా? అసలు సిగ్గు అనిపించలేదా మీకు? ఇష్టప్పుడు ఆఫీషియల్ కానీ ప్రభుత్వం అనిపించలేదా? అసలు ఆలోచన ఉన్నవాడికి, హిందూ అని పుట్టిన వాడికి, హిందూ అని మానవత్వం ఉన్నవాడికి ఏమంటే అరే బాబు నేను తప్పు చేసినా కానీ ఒక ఆలోచన వస్తుంది. కానీ ఎంత దారుణంగా జరిగింది, అంత దారుణం జరిగింది. అనేక మంది అక్రమ అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో అనేక సెంటర్లు అరెస్ట్ చేయడం పొద్దు నుంచి రాత్రి పండుగ గురించి అరెస్ట్ చేస్తున్నారు. అనేక మంది ఇళ్ళకి వెళ్ళి వేధిస్తున్నారు. ఏమవసరం చెప్పండి? మేము ఏమడిగినాము? కుంకుమార్చన కార్యక్రమం చేసుకుంటామని చెప్పినాము. ఆ కార్యక్రమం పర్మిషన్ ఇవ్వ శాతం కావాలని అందరూ అరెస్ట్ చేసి పడేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. ఆలోచించి మందిరము మాకు నిర్మించే విధంగా మీకు మేము సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి. అక్కడ మందిరం ఉండే విధంగా చూడాలని చెప్పి మీకు మరీ కోరుతున్నాం. ఈ ఇష్యూని పెంచకండి, ఎందుకంటే సమాజం మొత్తం ఆలోచించే పొద్దున ఇంకా పెద్ద ఉప్పైన వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించి తొందరగా మందిరం అక్కడ నిర్మించాలని చెప్పేసి మరీ కోరుతున్నాం. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్.